రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నిజంగా ఎవరైనా పోటీ పెట్టాలి అని ఆలోచన చేస్తే అది తప్పు. ఎందుకంటే ఎలాగో గెలుస్తారు, వాళ్ళ దగ్గర ఎట్లాగో నెంబర్స్ ఉన్నాయి. బీజేపీ ఎన్డీఏ క్యాండిడేట్ ఎవడైతే పెడతారో వాళ్ళు ఎలాగో గెలుస్తారు. గెలిచినప్పుడు, గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ను పెట్టడంలో ఔచిత్యం ఏముంది, మీనింగ్ ఏముంది? కానీ అటువంటి పెద్ద పదవికి పోటీ లేకుండా జరిగితేనే సరైన మెసేజ్ పంపిస్తాము అన్నది అందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రధానమంత్రి గారికి ప్రెసిడెంట్ ఎలక్షన్లలో వాళ్ళు పెట్టే క్యాండిడేట్కి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని కూడా చెప్పారు. హామీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పూర్తిగా ఆ హామీ పూర్తిగా ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నాం. అధ్యక్ష ఎన్నికలకి ఎన్డీఏ పెట్టే అభ్యర్థిని ఓడించి లౌకిక తత్వాన్ని కాపాడేటువంటి వాళ్ళని గెలిపించడం అనేటువంటి చాలా అవసరం. ఈ తరుణంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఎన్డీఏని బలపరచడం అని చెప్పి ప్రకటించడం అంటే ఇది పచ్చి అవకాశవాదం తప్ప మరొకటి కాదు. ఈ అవకాశవాద రాజకీయాల్ని ప్రజలు సహించరు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కాదు ఇది, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాదు ఇది, క్రైస్తవులు ముస్లింలు లాంటి మైనారిటీల్ని కాపాడేదానికి ఉపయోగపడేటువంటి అంశం కాదు ఇది. ఎన్డీఏ అభ్యర్థిని అధ్యక్షుడు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరచడం అంటే ఇది పచ్చి అవకాశవాదం తప్ప మరొకటి కాదు. వైఎస్ఆర్సీపీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనకాల ఉన్నటువంటి అసలు విషయం ఏమిటి అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నారు. ఈ అసలు విషయం ఏమిటో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే బయటికి రాక తప్పదు.